హలో అండి, నేను మీ జానుని. వెల్కమ్స్ టు జానీస్ కిచెన్. ఈరోజు ఈద్ స్పెషల్ షీర్ కుర్మా. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చే కొలతలతో చెప్పబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 6-7 ఎండు ఖర్జూరం, 10 జీడిపప్పులు, 15 పిస్తా పప్పులు, 10 బాదం పప్పులు వేసుకోండి. వీటినన్నిటిలో నీళ్ళను పోసి రాత్రంతా నానబెట్టాలి. మీకు టైం లేదు అనుకుంటే వేడివేడి నీటిలో కనీసం 3-4 గంటలైనా నానబెట్టండి. ఇప్పుడు పాన్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించుకోండి. అందులో గింజలు తీసేసి పొడవుగా చీరుకుని నానబెట్టినటువంటి ఎండు ఖర్జూరం, నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులు, చెక్కు తీసి సన్నగా తరిగినటువంటి బాదం పలుకులు, పిస్తా పలుకులు వేసి వేపుకోండి. కొందరైతే నానబెట్టినటువంటి వాటిని వేపుకోకుండా వేసేస్తారు, కానీ కాస్త వేపితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ బాగా వేపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి కరిగించి 1 కప్పు సేవియా తీసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో వేయించుకుని పక్కన పెట్టుకోండి. నేనైతే రోస్టెడ్ సేవియాని తీసుకున్నానండి. మీకు కావాలంటే నార్మల్ సేవియా అయినా బయట దొరుకుతుంది. తర్వాత అడుగు మందంగా ఉన్న ప్యాన్లో 1 లీటర్ చిక్కటి పాలు వేసి మరిగించుకోండి. అడుగు అంటకుండా ఈ విధంగా తిప్పుకుని మరిగించుకోండి. పాలు కాస్త మరిగాక 1/2 కప్ ఎండు ద్రాక్ష వేసుకోండి. ఇది నానబెట్టలేదు. ఇది వేసి నిదానంగా పాలను మరగనివ్వండి. పాలు మరుగుతున్నప్పుడు ఫ్రైడ్ నట్స్ను వేసి బాగా కలుపుకోండి. తర్వాత 300 ml కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల షీర్ కుర్మాకి ఇంకా మంచి టెక్స్చర్ వస్తుంది. మీకు కండెన్స్డ్ మిల్క్ దొరకకపోతే 250 గ్రాముల పంచదార వేసుకుని పాలను అడుగు నుండి కలుపుతూ ఉండండి. తర్వాత రోస్టెడ్ సేవియాని వేసి నిదానంగా లో ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద పాలను మరగనివ్వండి. ఇది మరీ ఎక్కువసేపు కాచకండి. మరీ ఎక్కువసేపు కాస్తే చల్లారిన తర్వాత బాగా తిక్కుగా అయిపోతుంది. ఒక పొంగు రాగానే దించేయండి. ఇది వేడిగా కాస్త పలుచగా అనిపించినా కానీ చల్లారాక చిక్కబడుతుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తాయి. ఇది చల్లగాను వేడిగాను తిన్నా చాలా చాలా బాగుంటుంది. అంతే, షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని టిప్స్తో చదువుకుని జాగ్రత్తగా చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.